ఇవాళ హైదరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ప్రధాని రాకతో సిటీలో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో పోలీసుల పహరా కొనసాగుతోంది. ప్రధాని పర్యటనను సందర్భంగా సుమారు 2000 మంది పోలీసులు రంగంలోకి దిగారు. వీరికి తోడుగా 3 డీసీపీలు, 5 అదనపు డీసీలు నిరంతరం భద్రతా చర్యలు పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో 21 మంది ఏసీపీలు, 57 మంది ఇన్స్పెక్టర్లు బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు. ప్రధాని సభకు భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు పోలీసులు. మోదీ సభకు సంబంధించిన ఏర్పాట్లపై అప్డేట్స్ అందించడానికి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి అజయ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అజయ్, ప్రధాని మోదీ టూర్ కి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, బందోబస్తు ఎలా ఉంది? ఎస్ చంద్రిక, ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసే సిచ్యువేషన్. పరేడ్ గ్రౌండ్స్లో సాయంత్రం మోదీ బహిరంగ సభ ఉంది. సో ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్స్ గేట్స్ సంబంధించి గేట్ నెంబర్ 2 వద్ద ఉన్నాము. ఇదే గేట్ ద్వారా మోదీ బేగంపేట్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత నేరుగా అక్కడ నుండి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వాటి దగ్గరకు వెళ్ళి ఉన్నారు. అక్కడ నుండి నేరుగా ఇదే గేట్ ద్వారా పరేడ్ గ్రౌండ్స్లోకి ప్రధాని నరేంద్ర మోదీ ఎంటర్ కానున్నారు. సో ఇప్పటికే పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు లా అండ్ ఆర్డర్ పోలీసులు 2000 మంది కూడా బందోబస్తులో ఉంటున్న సిచ్యువేషన్ ఉంది. ఇక దీంతో పాటు ట్రాఫిక్ సంబంధించి పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఈ ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షలు అనుకోవచ్చు. ట్రాఫిక్ సంబంధించి కొన్ని మళ్లింపులు కూడా పెడుతున్నాము అని ఇప్పటికే పోలీసులు చెప్పిన క్రమంలో దాదాపు 550 మంది ట్రాఫిక్ సంబంధించిన సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని నియంత్రించడంతో పాటు ఇటు ఆంక్షలు, దారి మళ్లింపులకు సంబంధించి పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న సిచ్యువేషన్. మెయిన్గా ప్రధాని పర్యటనను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్కి ఎక్కడ విఘాతం ఏర్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు పోలీసులు తీసుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పటి వరకు దాదాపు మనం చెప్పుకుంటున్నట్లు 2000 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు విధుల్లో ఉండగా ఇటు 550 మంది ట్రాఫిక్ సంబంధించిన అధికారులు విధుల్లో ఉన్నారు. అట్ ది సేమ్ టైం డీసీపీ స్థాయి అధికారులు 3 ఉండగా 5 అడిషనల్ డీసీపీ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యటన సందర్భంగా మొత్తము బందోబస్తుకు సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉండడంతో పాటు దాదాపు 21 మంది ఏసీపీ స్థాయి అధికారులు, దాంతోపాటు 57 మంది ఇన్స్పెక్టర్లు మొత్తం కూడా పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో విధుల్లో ఉన్న సిచ్యువేషన్. దాంతోపాటు కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించిన తర్వాతనే ఎవరినైనా పరేడ్ గ్రౌండ్స్ లోపలికి అనుమతిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఆల్రెడీ ఇప్పటికే మోదీ పర్యటనని దృష్టిలో పెట్టుకొని మొత్తం ప్రత్యేకమైన పాస్లు, వివిఐపీలతో పాటు ఇటు మీడియాకు సంబంధించి కావచ్చు, లేకపోతే డెలిగేట్స్ సంబంధించిన పాస్లని ఆల్రెడీ జారీ చేశారు. సో పాస్లు ఉన్నవారు మాత్రమే నేరుగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ వేరే వారు వస్తే మాత్రము మొత్తం కూడా ఇటు బాంబ్ స్క్వాడ్, దాంతోపాటు ఇటు తనిఖీలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఇటు ఆక్టోపస్ టీమ్స్, దాంతోపాటు ఎస్ఓటీకి సంబంధించిన టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే పరేడ్ గ్రౌండ్ సంబంధించి, ఎందుకంటే మోదీ పర్యటన దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో కూడా జన సమీకరణకి బీజేపీ ఇప్పటికే ప్రయత్నం చేస్తుంది. దాదాపు 1,00,000 మందికి పైగా కూడా ఈ సభకు హాజరయ్యే దిశగా కొంత మేరకు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు జన సమీకరణ కూడా చేస్తున్న క్రమంలో దానికి అనుగుణంగానే పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని ఎక్కడ లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఎలాంటి విఘాతం ఏర్పడకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. ఇక ఈ సభని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించి కొన్ని ఆంక్షలు కూడా అమలు చేయబోతున్నారు. సో మధ్యాహ్నము 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ ఆంక్షలకు సంబంధించి, అంటే పరేడ్ గ్రౌండ్స్ రూట్స్ సంబంధించి ఇటు బస్సులకు సంబంధించి ఆర్టీసీ బస్సులు కావచ్చు, ప్రైవేట్ బస్సులు కావచ్చు, హెవీ వెహికల్స్ సంబంధించి మధ్యాహ్నము 1 గంటల నుంచి 9 గంటల వరకు అలౌ చేయబోము అని ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కూడా చెప్పిన సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు పరేడ్ గ్రౌండ్స్ సంబంధించి రూట్ నుండి ఎవరైతే ట్రావెల్ చేయదలుచుకున్నారో, వివిధ షెడ్యూల్స్ పెట్టుకొని ఈ రూట్ ద్వారా ఎవరైతే వెళ్ళదలుచుకున్నారో ఈ రూట్ కాకుండా ప్రత్యామ్నాయ రూట్స్ని ఎంచుకుంటే మంచిది. ఎందుకంటే మధ్యాహ్నము నుండి ఇక్కడ క్రౌడ్ పెరిగే అవకాశం ఉంటుంది. అన్ని జిల్లాల నుండి కూడా బీజేపీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా పరేడ్ గ్రౌండ్ బాట పడతారు కాబట్టి సో ఇక్కడ మొత్తం ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు, ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. వెహికల్ మూవ్మెంట్ కాస్త స్లోగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ వెహికల్ మూవ్మెంట్ సంబంధించి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ రూట్ ద్వారా
ద్వారా వెళ్ళాలి అనుకుంటున్నారో ఈ రూట్స్ని అవాయిడ్ చేసి ఆల్టర్నేట్ రూట్స్లో వెళ్తే మంచిది అనేది ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించిన అడ్వైజరీ కూడా పోలీసులు చేసిన సిచ్యువేషన్ ఉంది. ఇటు బేగంపేట్, ప్యారడైజ్, ప్యాట్నీ, క్లాక్ టవర్, సంగీత్ జంక్షన్, బోయిన్పల్లి, తిరుమలగిరి మార్గాల్లో రద్దీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మార్గాలు ఎంచుకోకుండా ప్రత్యామ్నాయ మార్గాల నుండి ట్రావెల్ చేస్తే మంచిది అనేది పోలీసులు చెప్తున్నారు. ఇక బేగంపేట నుండి సంగీత్ జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను ఇటు ప్యారడైజ్, ప్యాట్నీ మీదుగా క్లాక్ టవర్ మార్గాన్ని ఎంచుకొని ప్రయాణాలు చేయాలని సూచిస్తున్నారు. బేగంపేట నుండి తిరుమలగిరి వెళ్లే వాహనదారులు సెయింట్ జాన్స్ రోటరీ, ఏఓసి ఆ మార్గం ద్వారా వెళ్ళాలని కూడా సూచిస్తున్న సిచ్యువేషన్. సో ట్యాంక్ బండ్ నుండి తిరుమలగిరి వైపు వెళ్ళే వాహనాలు సిటీఓ, థర్డ్ బండ్, డైమండ్ పాయింట్ మార్గాలు వినియోగించుకుంటే మంచిది అనే సజెషన్ కూడా చేస్తున్నారు. సో మధ్యాహ్నము 1 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షలు అనుకోవచ్చు. మెయిన్గా పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఈ ట్రాఫిక్ సంబంధించి మళ్లింపులు అనుకోవచ్చు, ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షలు. దాంతోపాటు ప్రస్తుతం మనం విజువల్లో అయితే బస్సులకు సంబంధించిన మూవ్మెంట్ చూస్తున్నామో మధ్యాహ్నము 1 గంట నుండి ప్రైవేట్ బస్సులు, ట్రావెల్ సంబంధించిన బస్సులు కావచ్చు, మనం చూస్తున్న ఆర్టీసీ బస్సులు కావచ్చు, హెవీ వెహికల్స్ సంబంధించి మూవ్మెంట్ లేకుండా మొత్తం కూడా దారి మళ్లిస్తాము అనేది ఇప్పటికైతే పోలీసులు చెప్తున్నారు. సో 2000 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు మొత్తం కూడా భద్రతా బందోబస్తులో నిమగ్నమైన సిచ్యువేషన్. ఎక్కడికక్కడ మొత్తం పకడ్బందీ తనిఖీలు నిర్వహించిన తర్వాతనే పరేడ్ గ్రౌండ్స్ లోపలికి ఎవరినైనా అనుమతిస్తాము అనేది ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే మనం చెప్పుకుంటున్నట్లు పాస్ సంబంధించి ఆల్రెడీ ఇష్యూ చేశారు. పాస్లు లేని వారు అంటే సాధారణ పబ్లిక్ ఎవరైతే ఉంటారో సాధారణ పబ్లిక్ కూడా ప్రత్యేకమైన గేట్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న గేట్ వివిఐపి గేట్. సో ఈ గేట్ ద్వారానే మోదీ పరేడ్ గ్రౌండ్స్లోకి ఎంటర్ కానున్నారు. సో కొంచెం ఇక్కడ ఎక్కువ భద్రతని కట్టుదిట్టంగా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ నుండి కేవలము ప్రభుత్వ ఉద్యోగులు, ఎంప్లాయీస్ సంబంధించి వాళ్ళు మాత్రమే, వాళ్ళని కూడా ఐడి కార్డు ఉంటేనే లోపలికి ఎలౌ చేస్తున్న సిచ్యువేషన్. మొత్తం క్షుణ్ణమైన తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక పార్కింగ్ సంబంధించి కూడా ఇటు వరంగల్, యాదాద్రి సంబంధించి రూట్ నుండి వచ్చే వాళ్ళంతా కూడా ఉప్పల్ వద్దనే వాహనాలన్నింటినీ కూడా పార్క్ చేసుకొని మెయిన్గా మెట్రో సర్వీస్ అందుబాటులో ఉంది కాబట్టి రోడ్డు పైన ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ కావచ్చు, ట్రాఫిక్ సంబంధించిన చిక్కులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప్పల్ నుండి మెట్రో ద్వారా ఇటు పరేడ్ గ్రౌండ్ చేరుకుంటే మంచిది అనేది పోలీసులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆ పోలీసులకు సంబంధించి అంటే లా అండ్ ఆర్డర్కి విఘాతం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి పోలీసులకు సంబంధించి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఉన్నతాధికారులు అంటే మనం చెప్పుకుంటున్నట్లు డీసీపీ, అడిషనల్ డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ప్రతి గేటు వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మెయిన్గా కామన్ పబ్లిక్ ఎక్కడి నుండి అయితే పరేడ్ గ్రౌండ్స్లోకి ఎంటర్ అవుతారో అక్కడ కూడా మొత్తం క్షుణ్ణమైన తనిఖీలు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా మొత్తం మోదీ పర్యటనను దృష్టిలో పెట్టుకొని కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ ఉంది. సో ఎక్కడ లా అండ్ ఆర్డర్కి విఘాతం ఏర్పడకుండా, అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా, ఎందుకంటే 1,00,000కు పైగా జన సమీకరణ జరుగుతుంది, 1,00,000కు పైగా ప్రజలు మోదీ సభకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు కూడా చేశారు. కాబట్టి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా మెయిన్గా హైదరాబాద్ నగరంలో లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది ఏర్పడితే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మెయిన్గా ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సిన సిచ్యువేషన్ చాలా సీరియస్గా పోలీసులు తీసుకున్నారు. కాబట్టి మోదీ పర్యటనను దృష్టిలో పెట్టుకొని దాదాపు 2,000 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు 550 మంది ట్రాఫిక్ సంబంధించిన అధికారులు నిత్యం మానిటరింగ్ జరుగుతుంది. సిపి స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులని గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న తీరుకు సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా నిఘా మొత్తం కూడా ఇటు పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ ద్వారా సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దాంతోపాటు మరొక ముఖ్యమైన విషయం, డ్రోన్లకు సంబంధించి కూడా ఎక్కడ అనుమతి లేదు. అర్ధరాత్రి 12 గంటల నుండి ఈరోజు అర్ధరాత్రి 12 గంటల వరకు డ్రోన్లకు సంబంధించి బోయిన్పల్లి కావచ్చు, ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన పిఎస్ల పరిధిలో ఎక్కడ డ్రోన్లను ఎగరవేయొద్దు అంటూ నిషేధాజ్ఞలు కూడా విధించిన సిచ్యువేషన్. సో అన్ని ఆస్పెక్ట్స్లో కూడా పోలీసులు లా అండ్ ఆర్డర్కి ఎక్కడ విఘాతం ఏర్పడకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. సో మరి కాసేపట్లోనే మోదీ హైదరాబాద్ చేరుకోనున్న క్రమంలో దాని తర్వాత వివిధ కార్యక్రమాలు ముగించుకొని నేరుగా పరేడ్ గ్రౌండ్స్కే రానున్నారు. కాబట్టి సో పరేడ్ గ్రౌండ్స్ వద్ద మాత్రం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడ లా అండ్ ఆర్డర్కి విఘాతం ఏర్పడకుండా మాత్రం పోలీసులు పూర్తి స్థాయి చర్యలు తీసుకున్న సిచ్యువేషన్ ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్స్ వద్ద ఉంది. చంద్రిక, రైట్ అజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. అయితే ఇవాళ మధ్యాహ్నం 1:10 బెంగళూరు నుంచి హైదరాబాద్కు బయలుదేరనున్నారు.
మధ్యాహ్నం 2:20 బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 2:25 బేగంపేట ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా హెచ్ఐసిసికి వెళ్లనున్నారు మోదీ. 2:55 హెచ్ఐసిసి కార్యక్రమ వేదికకు చేరుకుంటారు. 3 గంటల నుంచి 3:30 వరకు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని. 3:35 కార్యక్రమ వేదిక నుంచి బయలుదేరి 3:40 హైటెక్ సిటీలోని సింధు ఆసుపత్రికి చేరుకుంటారు. 3:45 నుంచి 4:15 వరకు సింధి హాస్పిటల్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. 4:20 సింధు హాస్పిటల్ నుంచి బయలుదేరి హైటెక్ సిటీ నుంచి రోడ్డు మార్గం ద్వారా 4:45 బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 4:45 నుంచి 6:15 వరకు సమయం రిజర్వ్ టైంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ కానున్నారు ప్రధాని. 6:20 బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి 6:25 సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్కు చేరుకుంటారు. 6:30 నుంచి రాత్రి 7:10 వరకు సికింద్రాబాద్లో బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని. 7:10 బహిరంగ సభ వేదిక నుంచి బయలుదేరి 7:15 బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక 7:20 బేగంపేట విమానాశ్రయం నుంచి విమానంలో బయలుదేరి రాత్రి 9:20 గుజరాత్లోని జామ్నగర్ విమానాశ్రయానికి వెళ్తారు ప్రధాని మోదీ.